గారైతే నిన్న 'శ్రీతేజ'ని అయితే కిమ్స్‌లో కలిసారండి. అలానే ఒక మాట్లాడుకుంటూ చూసాం ఆయనైతే. ఎందుకంటే 'అల్లు అర్జున్' ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఆయనొచ్చి కలవకూడదు అని చెప్పి నేనైతే వచ్చి కలిసాను. ఆయన పరామర్శించాను. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, క్రిటికల్‌గా ఉందనైతే ఆయన కూడా చెప్పడం చూసాం. నాకు తెలిసి మనం ముందే ఈ వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ రేపో మాపో అన్నట్టుగానే నాకనిపిస్తుంది 'శ్రీతేజ' గూడా. ఎందుకంటే ఇన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉండి గూడా ఆయన స్పృహలో రాలేదు. ఇప్పటివరకు ఆయన ఒక్కసారి గూడా స్పృహలో రాలేదు. అప్పుడు సీపీఆర్ చేస్తే ఆయన హార్ట్ బీట్ మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి నిదానంగా ఆయన మెదడైతే కోల్పోతూ అంటే మెదడులో ఏదైతే ఉంటుందో మెదడు పనిచేస్తే ఆటోమేటిక్‌గా స్పృహొస్తది. కానీ మెదడైతే పనిచేయడం ఆగిపోయిందంట. సగం మెదడే పనిచేస్తుందంట. అలానే భోజనం అయితే అరుగుదల సరిగ్గానే ఉందంట. బానే ఉందంట. కానీ పక్కట ఎముకలకు సంబంధించి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంట. ఇలా రకరకాలుగా అయితే ఒక్కొక్కటి బయటికొస్తూ ఉంది. ఎందుకంటే ఆయన హ్యూమినిటీ పవర్ అనేది తగ్గిపోతుంటది కాబట్టి కొంచెం కొంచెంగా ఆహ్, ఆయనైతే కొంచెం క్రిటికల్‌గానే ఉంది ప్రస్తుతానికైతే. అందుకే అల్లు వచ్చి కూడా కలవడం చూసాం మనమైతే. ఆ తర్వాత చాలామంది దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆహ్, ఎవరు ఏం చేసినా కూడా దీనికి ఒక ప్రాణాన్నయితే ఎనక్కి తీసుకురాలేము. ఇంకా రెండో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. దాన్ని మన చేతుల్లో లేదు. అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయలేము. హాస్పిటల్ వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నారు. దాదాపు 4 తారీఖంటే ఈరోజు దాదాపు చాలా రోజులయిపోయింది గదా! కాబట్టి చాలా కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఓవరాల్‌గా అయితే ఆహ్, పిల్లాడన్న బ్రతికి బయటకొస్తే బాగుంటుంది కోరుకున్నాం అందరం. కానీ అది గూడా జరిగేలాగా కనిపించట్లేదు నాకైతే. మరి చూద్దాం కోరుకుందాం. ఇంకా ఇంకా టైముంది. ఇంకా ఆయన ఆరోగ్యంగా బయటకి రావాలనైతే కోరుకుందాం 'శ్రీతేజ'. ప్రస్తుతానికైతే జరిగిందంటే మటుకు 'అల్లు అర్జున్' పైన చాలా పెద్ద మచ్చయితే ఉంటుంది. జీవితాంతం అది వెంటాడుతుంది. 'పుష్ప' దాదాపు 1,500,00,00,000, 1,800,00,00,000 తీసుకుపోతుంది. దేశంలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవబోతుంది. హిందీలో హైయెస్ట్ నెట్ అయితే పెడుతూ ఉంది. ఓవరాల్‌గా అయితే ఇదొక పెద్ద ఆహ్, ఆయనకు మచ్చగా మిగిలిపోతుంది. ఆయన ఇంత సినిమా పెద్ద హిట్ అయినా కూడా సంతోషం లేని విషయం అయితే కలుగుతుంది 'అల్లు అర్జున్‌కైతే'. చూద్దాం ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతనే. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ మార్జిన్ కొట్టినోళ్ళు 'ప్రశాంత్ నీలు', 'కేజీఎఫ్' చూసుకుంటే, ఆ తర్వాత మీరు 'కల్కి' చూసుకుంటే సింగిల్‌గా వచ్చి అంటే రాజమౌళి సపోర్ట్ లేకుండా వచ్చి కొట్టింది ఇతనే. అది కూడా భారీ విజయం సాధించడం చూసాం. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అతని పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. మరి ఏం జరగబోతుందనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. జరగబోయేది ముందు విషయం. చూద్దాం అతను ఆరోగ్యంగా కోలుకొని ముందుకు బయటకి రావాలని అయితే కోరుకుందాం.